హలో అండి, నమస్తే. ఈరోజు లంచ్లో గోరుచిక్కుడుకాయలు విత్ ఆలు అనమాట మసాలా వేసి కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగిన తర్వాత ఆలు ముక్కలుగా తరుక్కొని తర్వాత ఈ గోరుచిక్కుడుకాయలు అవి వేసి ఉప్పు, కారము, ధనియా పొడి, పసుపు అన్నీ వేసి ఇప్పుడు గుత్తంగా కొద్దిగా ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసి ఒక విజిల్ వేస్తే దింపారండి. ఆలు గోరుచిక్కుడుకాయలు కర్రీ రెడీ అవుతుంది. చుక్కకూర పప్పు అన్నమాట. టెర్రస్ గార్డెన్లో పండిన చుక్కకూర పప్పు అయిపోయింది. ఇది అది తినని వాళ్ళు చేప ఇప్పుడండి వేయించి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ వేడి చేసి చేయడం అనమాట. మ్యారినేట్ చేసి పెట్టాను. ఇప్పుడు వేయించి ఇవ్వడం అనమాట. రెండుగా వేస్తున్నాను. ఒకరే తింటారు కాబట్టి ఒకరికి అలాగా చేస్తున్నాను. ఇందులో వేడి బ్రౌన్ రైస్ అండి. చూడండి, బ్రౌన్ రైస్ చూస్తున్నాము. ఏదో తింటే మంచిది అని చెప్తున్నారు కాబట్టి వెయిట్ తగ్గడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. వైట్ రైస్ చాలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుందని వద్దంటున్నారు. చూద్దామని ఈరోజు ట్రై చేసామండి. బ్రౌన్ రైస్ ఇది అయిపోయింది. చాలాసేపు నానబెట్టాలి. ఉడకడం కూడా చాలాసేపు అవుతుందండి. ఇది డైరెక్ట్ పొయ్యిలో వండాను. ఇది కర్రీ ఇది రెడీ అవుతుందండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇది లంచ్. టుడేస్ లంచ్ ఇది మాది. ఆల్రెడీ పెరుగు ఉంది. అది ఈరోజు లంచ్లో పెరుగు అవంతా ఉందన్నమాట. ఛానల్ చూసిన వాళ్ళు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.